హాయ్ అందరికీ. ఈరోజు మనం డబ్బు సంపాదించే పద్ధతుల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. కేవలం నెల జీతం మాత్రమే కాదు, డబ్బు సంపాదించడానికి అసలెన్ని మార్గాలున్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలను ఈ విశ్లేషణలో చర్చిద్దాం. సరే, ఇక స్టార్ట్ చేద్దామా? మొదటగా ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. మనలో చాలామంది పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటాం కదా. కాని అసలైన తెలివి ఏంటంటే మన డబ్బు మనకోసం పనిచేసేలా చేయడం. అది ఎలాగో తెలిస్తే మన ఆర్థిక జీవితం మొత్తం మారిపోతుంది. ముందుగా మనం యాక్టివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే సరదాగా యాక్టివ్ ఇన్కమ్ ట్రెడ్మిల్ అని పిలుస్తారు. అంటే ఏంటి? మనం ట్రెడ్మిల్ మీద ఎంతసేపు పరిగెడితే అది అంతసేపు నడుస్తుంది. మనం ఆగితే అది ఆగిపోతుంది. మనలో చాలామంది జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి కదా. యాక్టివ్ ఇన్కమ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన సమయాన్ని, మన శ్రమను ఇచ్చి డబ్బు సంపాదించడమన్నమాట. మనం చేసే ఉద్యోగం ద్వారా వచ్చే జీతం, రోజువారీ కూలీ, లేదా మనం స్వయంగా నడిపే వ్యాపారంలో మనం డైరెక్ట్గా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయం, ఇవన్నీ దానికిందకే వస్తాయి. ఇది మన ఆర్థిక ప్రయాణానికి పునాది లాంటిది. కాని ఇక్కడే ఆగిపోతే చాలా కష్టం. యాక్టివ్ ఇన్కంతో కొన్ని పెద్ద సమస్యలున్నాయి. ఒక రోజులో మనకుండేది 24 గంటలే, కాబట్టి మనం సంపాదించేదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మనం పని ఆపేస్తే ఆదాయం కూడా ఆగిపోతుంది. అందుకే కదా దీని ట్రెడ్మిల్ అని అంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా సాధారణంగా ఈ రకమైన ఆదాయం మీద పన్నులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ ట్రెడ్మిల్ నుంచి బయటపడటమెలా? దానికి 2 అద్భుతమైన మార్గాలున్నాయి. ఒకటి ప్యాసివ్ ఇన్కమ్, 2 పోర్ట్ఫోలియో ఇన్కమ్. ఈ 2 మన ఆర్థిక స్వేచ్ఛకు దారులన్నమాట. ఈ రెండింటి మధ్య తేడాని సింపుల్గా చూద్దాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక సిస్టమ్ని తయారు చేసి వదిలేస్తే మనం నిద్రపోతున్నా కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇది లెవరేజ్ అనే ఒక శక్తివంతమైన సూత్రంపై పనిచేస్తుంది. మరోవైపు పోర్ట్ఫోలియో ఇన్కమ్ అంటే మన డబ్బే మనకోసం కష్టపడి పనిచేయడం. అంటే షేర్లు, బాండు లాంటి పెట్టుబడుల నుంచి ఆదాయం రావడం అన్నమాట. ఇది చక్రవడ్డీ లేదా కాంపౌండింగ్ అనే ఒక అద్భుతమైన శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే ఈ మూడింటి మధ్య తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, యాక్టివ్ ఇన్కమ్కి చాలా ఎక్కువ కష్టం కావాలి, కాని దాన్ని పెంచుకునే అవకాశం చాలా తక్కువ. అదే ప్యాసివ్, పోర్ట్ఫోలియో ఇన్కమ్లకు పెద్దగా శ్రమ అవసరం లేదు, కాని వాటిని ఎంతైనా పెంచుకోవచ్చు. ఇక పన్నుల విషయంలో అయితే వీటికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అయితే ఈ యాక్టివ్, ప్యాసివ్ అనేవి మనం సరదాగా మాట్లాడుకునే మాటలు కాదు. వీటి వెనుక ఖచ్చితమైన చట్టపరమైన నియమాలున్నాయి. అవి మన జేబు మీద, ముఖ్యంగా మనం కట్టే పన్నుల మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అవును, అమెరికాలోని ఐఆర్ఎస్ లాంటి పన్నుల శాఖలు యాక్టివ్ ఇన్కమ్ని, ప్యాసివ్ ఇన్కమ్ని చాలా ఖచ్చితంగా నిర్వచిస్తాయి. ఎందుకంటే ఏ ఆదాయంపై ఎంత ట్యాక్స్ వెయ్యాలి, ఏ నష్టాలను దేన్నుంచి తీసేయొచ్చు అనేదంతా ఈ వర్గీకరణ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది మన డబ్బును ఆదా చేసుకోవడానికి తెలుసుండాల్సిన ఒక కీలకమైన విషయం. యాక్టివ్, ప్యాసివ్ ఇన్కమ్లని వేరుచేసే చట్టపరమైన ఒకే ఒక్క పదం మెటీరియల్ పార్టిసిపేషన్, అంటే భౌతిక భాగస్వామ్యం. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని అర్థం చాలా ముఖ్యం. ఐఆర్ఎస్ లాంటి సంస్థలు ఒక వ్యాపారం నుండి వచ్చే ఆదాయం యాక్టివా లేక ప్యాసివా అని తేల్చడానికి ఇలాంటి కొన్ని పరీక్షలు పెడతాయి. ఉదాహరణకు, ఒక డాక్టర్కి తన జీతం వస్తుంది, అలాగే ఒక అద్దె ఇంటి ద్వారా నష్టం వస్తుంది అనుకుందాం. ఆ నష్టాన్ని తన జీతం నుంచి తగ్గించుకోలేడు. ఎందుకంటే చట్టం ప్రకారం అతను ఆ అద్దె ఇంటి వ్యవహారాల్లో భౌతికంగా పాల్గొనడం లేదన్నమాట. ఇది చాలా చాలా కీలకమైన తేడా. సరే, ఇంతసేపు మనం సిద్ధాంతాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఐడియాలను నిజ జీవితంలో, ముఖ్యంగా ఈ డిజిటల్ ప్రపంచంలో ఎలా ఆచరణలో పెట్టాలో చూద్దాం. ఇప్పటి టెక్నాలజీతో ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి అద్భుతమైన అవకాశాలున్నాయి. ఒక ఆన్లైన్ కోర్సుని ఒక్కసారి కష్టపడి తయారు చేస్తే అది మనం నిద్రపోతున్నా సరే అమ్ముడవుతూనే ఉంటుంది. అలాగే డ్రాప్ షిప్పింగ్ లాంటి పద్ధతుల ద్వారా మనం అసలు ప్రాడక్ట్ని ముట్టుకోకుండానే ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు చెయ్యొచ్చు. ఇవన్నీ ఆటోమేషన్, స్కేలబిలిటీకి పర్ఫెక్ట్ ఉదాహరణలు. ఇక పోర్ట్ఫోలియో ఇన్కమ్ విషయానికి వస్తే దీని వెనక ఉన్న అసలైన మ్యాజిక్ చక్రవడ్డీ. దీన్నే స్నోబాల్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఒక చిన్న మంచుబంతి కొండపై నుండి దొర్లుతూ కిందకు వచ్చేసరికి ఎంత పెద్దగా మారుతుందో మన పెట్టుబడి కూడా కాలక్రమేణా అలాగే పెరుగుతుంది.
మొదట్లో నెమ్మదిగా, ఆ తర్వాత చాలా వేగంగా. ఈ నెంబర్ చూడండి. ఇది చక్రవడ్డీ పవరేంటో చాలా స్పష్టంగా చూపిస్తుంది. కేవలం $10,000, అంటే సుమారు 8 లక్షల రూపాయల పెట్టుబడి 40 ఏళ్లపాటు సంవత్సరానికి సగటున 7% రాబడి ఇస్తే అది $146,000, అంటే ₹1 కోటి పైగా అవుతుంది. ఇక్కడ అసలైన శక్తి సమయం, ఓపిక. కేవలం నెల జీతం కోసం పనిచేయడం నుండి వ్యూహాత్మకంగా సంపదను నిర్మించడం వైపు వెళ్లడం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఇది కేవలం డబ్బుకు సంబంధించింది కాదు, మన ఆలోచన విధానంలో రావాల్సిన ఒక పెద్ద మార్పు. రాబర్ట్ కియోసాకి ఫ్రేమ్వర్క్ ఆధారంగా పెట్టుబడిదారుల ప్రయాణాన్ని మనం ఈ 4 స్థాయిలుగా చూడొచ్చు. చాలామంది పొదుపు చేసేవారిగా మొదలుపెడతారు, కానీ నిజమైన సంపద నిర్మాణం మొదలయ్యేది దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా మారినప్పుడు. ఆ తర్వాత పన్ను చట్టాలను అర్థం చేసుకుని చివరికి ఇతరుల కోసం పెట్టుబడులను సృష్టించే స్థాయికి చేరాలి. ఇది ఒక ప్రయాణమన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే: ధనవంతులు జీతం కోసం పని చెయ్యరు. వారు తమ జేబులోకి నిరంతరం డబ్బును తీసుకువచ్చే ఆస్తులను, అంటే ఇల్లు, వ్యాపారాలు, స్టాక్స్ లాంటి వాటిని కొనడంపైనే దృష్టి పెడతారు. జీతం నుంచి ఆస్తుల వైపు మనసును మార్చడమే సంపదకు అసలైన రహస్యం. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రస్తుతం మనం కేవలం యాక్టివ్ ఇన్కమ్ ట్రెడ్మిల్ పైనే పరిగెడుతున్నామా, లేదా మన కోసం నిరంతరం పనిచేసే ప్యాసివ్ లేదా పోర్ట్ఫోలియో ఇన్కమ్ ఇంజన్ను నిర్మించడం మొదలుపెట్టామా? దీని గురించి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.